భారత న్యాయ చరిత్రలో న్యాయమూర్తులే ఒక నిజాయితీ పరుడు, ఒక చిన్న నిజాయితీ పరుడు కనపడేసరికి మరి అలాంటి ఏరియాలో పవన్ కళ్యాణ్ గారికి సన్మానం చేయటం అంటే అది ఎంత గొప్ప విషయం అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. మగ మీడియా ఆర్కే వారికి ముఖ్యంగా ఒక మంచి సబ్జెక్టు నేటి కాలానికి మీరు నన్ను అడిగినందుకు సంతోషం అండి. ఎక్కడైనా ట్రేడ్ అసోసియేషన్లు ఉంటాయి, మజ్దూర్ యూనియన్లు ఉంటాయి, ఏ ఫ్యాక్టరీ దగ్గరైనా వర్కర్స్ అసోసియేషన్లు ఉంటాయి, ఆటో సిఐటియు, ఏఐటియుసి, అట్లాగే పార్టీలకు అనుబంధ సంస్థలకు సంబంధించిన అసోసియేషన్లు ఉంటాయి, ఎన్జిఓస్, పార్టీలకు అతీతంగా 4-3 సంఘాలు ఉంటాయి. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటాయి, రెవెన్యూ కానించి పీడబ్ల్యూడీ కానించి. వీళ్ళు ఎవరన్నా పిలిచి పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ సోషల్ వెల్ఫేర్ వర్క్స్ చేసేవాళ్ళు, లేదు ఏదన్నా వర్కర్స్ అసోసియేషన్లో ఇంకోళ్ళు, ఇలాంటి వాళ్ళు పిలిచి సన్మానం చేస్తే దట్ ఈజ్ నాట్ ఎ న్యూస్. సిట్టింగ్ జడ్జీలు, రిటైర్డ్ జడ్జి అయినటువంటి గోపాల్ గౌడ్ గారు లాంటి పెద్దలు భారత న్యాయ చరిత్రలో న్యాయమూర్తులే విలువలు లేని ఇప్పటి ప్రపంచంలో, ఇప్పటి రాష్ట్రం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నిజాయితీ పరుడు, ఒక చిన్న నిజాయితీ పరుడు కనపడేసరికి అతన్ని తీసుకెళ్ళి అతనికి సన్మానం చేయటం అంటే, యాక్టర్గా చూసుకున్నా ఈయనకన్నా ఎక్కువ వసూలు చేసేవాళ్ళు ఉన్నారు, ఈయనకన్నా మంచి మంచి డ్యాన్సులు వేసేవాళ్ళు ఉన్నారు. యాక్టర్గా కూడా నేను చిన్నవాడినే, నేను మాత్రం ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన ఒక సామాన్య వ్యక్తిని. ఇది ఆ రోజు ఉడత గనక రేవులోకి వెళ్ళి తడిసి వచ్చి ఇసుకలో పడుకుని వెళ్ళి వారధి నిర్మించడానికి ఏ విధంగా ఉడత సాయం చేసింది రాముల వారికి అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి మరో ఉడతలాగా సాయం చేస్తున్నటువంటి ఒక నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ని సన్మానం చేయటం అంటే, అది జ్యుడిషియల్లో అత్యున్నత న్యాయపరంగా ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు, జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు, ప్రజెంట్ వర్క్ చేసేవాళ్ళు, అనేక మంది జడ్జీలు పెద్దలు అక్కడ అటెండ్ అయ్యి, పోనీ మన రాష్ట్రమా? ఈయన కులం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కర్ణాటక చింతామణి, ముళబాగల, చింతామణి, కోలారు అంటే టోటల్గా ఎంటైర్ ఇక కన్నడ. మరి అలాంటి ఏరియాలో పవన్ కళ్యాణ్ గారికి సన్మానం చేయటం అంటే అది ఎంత గొప్ప విషయం అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ముఖ్యంగా జనసేన స్పోక్స్ పర్సన్స్ ఇలాంటి విషయాల్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చెప్పవలసిన అవసరం ఉందండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారి మంచితనం, గొప్పతనాన్ని మీరు పేద ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న అవసరాలు ఆయన 1/1 ఏ విధంగా తీర్చుకుంటూ వస్తున్నారో ఇవన్నీ కూడా తెలియచేయవలసిన అవసరం, ఆవశ్యకత మీ మీద ఉందండి. మేము రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళం. దయచేసి అది ఒకటి తీసుకెళ్ళండి. అట్లాగే మన్యంలో 450 మంది ప్రజలున్న చాట 4 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడతాం లేదా బ్రిడ్జి వేయటం అనేది ఒకసారి ఆలోచించండి. రోడ్లు వేయటం ఒకసారి ఆలోచించండి. మరి అనేక కోట్లు విలువైనటువంటి మరి బియ్యం స్మగ్లింగ్ని ఆపే విధానాలు చూడండి. ఇట్లా ఒక లోకం అండి. సనాతన ధర్మం గురించి మాట్లాడి ఆయన ఎంత గొప్పవాడు అయ్యాడో ఒక్కసారి చూడండి. మరి అదే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో చూడండి, ఏ ఒక్కళ్ళన్నా అడగగలిగారా? జరిగిన అవినీతిని ప్రశ్నించగలిగారా? అయ్యా, ఇట్లా ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. ప్రశాంతంగా జన సైనికులు, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనసేన మహానాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలోనే అత్యుత్తమ రాజకీయ విలువలు కలిగినటువంటి నాయకుడు, నిస్వార్థపరుడు అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి బయట ప్రచారం చేసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. మనకు 100% సర్వీస్ చేసిన సేవ మన దగ్గర ఉంటే మనం పావలా ఉంటే ప్రచారం చేస్తున్నాం. పావలా సాయం చేసి రూపాయి పావలా ప్రచారం చేసుకుంటున్నారు మిగతా పార్టీలు, పార్టీ మహానేతలు అందరూ కూడా. ఒకసారి డియర్ అవర్ జనసేన స్పోక్స్ పర్సన్స్, మీరు నోట్ దిస్ పాయింట్ ఆల్సో. పావలా ఇస్తూ రూపాయి పావలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ఉన్నాయి మొత్తం సర్వస్వం దారపోస్తున్నాడు హరిశ్చంద్రుడిలాగా. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత ఉత్తమంగా మాట్లాడుకోవాలండి, ఎంతమందికి చెప్పుకోవాలండి? మా నాయకుడు చేసిన తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి అనేది నిలదీయాలి. అవునా? దయచేసి గ్లాసు ప్రతి ఇంటికి వెళ్ళిందండి. మనం కూడా వెళ్దాం. ఆయన భావాల్ని, ఆయన అభిప్రాయాలని, ఆయన పొందేటటువంటి గౌరవాల్ని, మన భారతదేశ చరిత్రలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏ ఒక్క మంత్రికైనా
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు దొరికిందా అండి? సొంత నిధులు పంచాయతీలకు ఇచ్చిన చరిత్ర ఉందా అండి? పంచాయతీలు నిన్నటి వరకు ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి ఉన్నాయండి? ఈయన వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయండి? జెండా వందనానికి డబ్బులు ఉన్నాయండి గ్రామ ప్రెసిడెంట్ల దగ్గర. పంచాయతీకి వచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేసి పంచుకున్న చరిత్ర గత ప్రభుత్వాలది కాదా అండి? ఒక్కటి చెప్తున్నానండి, ఎవరేమనుకున్నా కానీ ఈ కూటమిలో మొన్నటి వరకు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు గత పార్టీ వారు. ఇప్పుడు రెడ్ బుక్ అమలు చేస్తున్నారు ఈ పార్టీ వారు. ఏ బుక్తో సంబంధం లేకోకుండా అవి చూసి ఇవి చూసి ప్రజలకు మాత్రమే న్యాయమైన పెద్దబాల శిక్ష బుక్కు లాంటి లేదు మరో భగవద్గీత లాంటి మంచి పనులు మంచి మాటలు చెబుతూ చక్కగా అభివృద్ధి పదంలో ప్రతి ఒక్క ప్రజల మన్నలో పొందుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది కులాల వారు, కొంతమంది మతాల వారు గొప్పతనం మంచితనం ఉన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారిని దయచేసి మీరు కూడా ఈయన చేసేటటువంటి మంచితనాన్ని, మీ గొంతులో అడ్డం పెట్టుకున్నటువంటి మతాన్ని పక్కకు తీసిపెట్టి, మీ చెవుల్లో పెట్టుకున్నటువంటి కులం అనే దూదిని పక్కన తీసిపెట్టి గౌరవనీయులైన నిజాయితీపరుడైన గొప్ప రాజకీయ నేత, ప్రజలకు ఉపయోగపడే గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని తెలుసుకుని కులాలకు అతీతంగా మీరు కూడా సమర్థిస్తే ఆయన్ని అభిమానించే వ్యక్తులు మేము కూడా ఆనందపడతాం.